ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ భారత్లోకి అడుగుపెట్టింది. దేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ ను ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని అంధేరి తూర్పు ప్రాంతంలో 1294 చదరపు అడుగుల కార్యాలయాన్ని స్టార్లింక్ 5 సంవత్సరాల పాటు అద్దెకు తీసుకుంది. కంపెనీ ముంబైలో శాటిలైట్ ఇంటర్నెట్ ట్రయల్ నిర్వహిస్తోంది. స్టార్లింక్ టెక్నాలజీని ప్రజలకు వీఐపీలకు పరిచయం చేస్తుంది. నివేదికల ప్రకారం ముంబైని కేంద్రంగా దేశవ్యాప్తంగా పనిచేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇటీవల లక్నో, నోయిడా, చండీగఢ్ వంటి నగరాలతో సహా దేశవ్యాప్తంగా 9 నగరాల్లో స్టార్లింక్ గ్రౌండ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. స్టార్లింక్ ప్రాథమిక కేంద్రంగా ముంబై ఉంటుంది. అదనంగా కంపెనీ 9 నగరాల్లో గేట్వే స్టేషన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ గేట్వేలలో ముంబై, నోయిడా, చండీగఢ్, లక్నో, కోల్కతా ఉన్నాయి. ఈ గేట్వేలు స్టార్లింక్ దేశవ్యాప్తంగా తన సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తాయి. భారతదేశంలో స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రారంభ తేదీ ఇంకా నిర్ధారించలేదు. అయితే ఇది వచ్చే ఏడాది జనవరి ప్రారంభంలో లేదా ఫిబ్రవరిలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఈ సేవలు భారతదేశంలో ప్రస్తుతం ఇంటర్నెట్ కనెక్షన్ లేని ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ తెస్తుంది. స్టార్లింక్ సర్వీస్ ఖర్చుల గురించి చాలా మందికి ఆసక్తి నెలకొంది. భారతదేశంలో అత్యంత చౌకైన స్టార్లింక్ ప్లాన్ ₹1000 కంటే తక్కువగా ఉంటుందని ఇటీవల ఈటీ నివేదిక పేర్కొంది. అయితే టికెట్ ధర 30,000 నుండి 40,000 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.